నిన్న మార్కెట్కి వెళ్ళామండి. మాకు నిన్న సంత అయితే జరుగుతుందండి. సంతకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటి చేపలు అయితే తీసుకున్నామండి. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏంటి అన్నారు? ఈ ఇసుకదొందలు అంటండి వంకాయ కూరలో చాలా బాగుంటాయంట. ఇవి తీసుకున్నామండి. చాలా రేటు ఉన్నాయండి ఇసుకదొందలు. 50 రూపాయలండి. ఈ గొరసలండి ఇవి తీసుకున్నామండి. గొరసలు కూడా ఎందుకంటే ఈ మనం కోడిగుడ్లు కూర వండుకుంటాం కదా, అందులో కూడా వేసుకొచ్చండి గొరసలు. వంకాయ కూరలో వేసుకుంటారండి, కోడిగుడ్లు కర్రీలో వేసుకుంటారు. మనం ఎప్పుడన్నా ఒకసారి కాసుకుంటే అందులో కూడా ఫ్రై చేసుకొచ్చింది. ఇంకా అందుకనేసి తీసుకున్నామండి. ఈ సంజీవాలు అంటండి చాలా బాగుంటాయంట. ఒకటే ముళ్ళు ఉంటుందంటండి. ఇదే ఫస్ట్ ఇవి తేవడం. ఎలా ఉంటాయి ఏంటో వండిన తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడు తినలేదు కూడా ఇవి మేము. కొత్తగా ఉన్నాయని తీసుకొచ్చానండి ఇవి చేపలు. ఇవి కూడా చాలా బాగుంటాయంటండి, టేస్ట్గా ఉంటాయంట. ముక్కలు చేపలేదు మరి ఏ ముక్క అవుతుంది. ఇది సొరచేప ఏదో అంటారండి. ఈ ఫ్రై చేసుకుంటారండి ఎక్కువ. ఫ్రై అంటే సారు అవి కాసుకుంటాం కదండి, రసం అవి పెట్టుకున్నప్పుడు అందులో ఫ్రై చేసుకుని తినొచ్చండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చేప. ఇవి అయితే తీసుకున్నామండి. మాకు ఒక 2 నెలల దాకా వస్తాయండి. ఇవి 2 నెలల పైన వచ్చేస్తాయండి. ఇవి ఒకేసారి తీసుకున్నామండి. కాకపోతే మాకు తీసుకోక్కర్ లేకుండా ఒకసారి తీసుకున్నామండి చేపలు. ఇవన్నీ నీట్గా చేసుకుని ఒక బాక్స్లో అయితే పెడతామండి. ఇవి కోసి ఎండలో పెడుతుందండి, స్మెల్ గట్ట రాకుండా ఉండడం కోసం. చాలా టేస్ట్గా ఉంటాయంటండి సంజీవాలు. మనం ఎప్పుడు తినలేదు. ఇలా కోసినా ఒకటే ముళ్ళు ఉంటుంది అంటున్నారు. చాలా కష్టపడ్డాయి ఇచ్చారు. ఇదిగో ఇలాంటివి తేకుండా మాసమైన కంటే చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే సోలార్ అయితే వేసారండి. అది కింద భీములు కూడా వేశారు. నిన్నొచ్చి తడుపుతున్నాడండి నీళ్ళతో. బకెట్ తీసుకోవచ్చిందే. ఒక 2 రోజులు అయిందండి సోలర్లు వేసి. మీకు ఇంకా కలెక్షన్ అయితే కలపలేదండి.
ఇందాక పెట్టుకున్నామా మ్హూ. ఇందాక ఫిట్ చేసి శుభ్రంగా పెట్టుకుని ఇదా. ఈ మీటర్లో సోలార్కి సంబంధించినవి అండి బిగించారు. ఈ మెయిన్ పెట్టి తీసి వేరేది కొత్తగా వేస్తారంటండి. వేసిన తర్వాత ఈ వైర్ ఉంది కదండి, ఈ వైర్కి కలెక్షన్ ఇస్తారంట అప్పుడు కొత్త మీటర్ వేసిన తర్వాత.